ఈ వీడియోలో మనం కంప్లీట్ థియేటర్ టూర్ చేద్దాం. స్క్రీన్ బ్యాక్ సైడ్ స్పీకర్స్ నుండి హాల్లో స్పీకర్స్ వరకు, సీట్స్, ప్రొజెక్టర్స్, సౌండ్ సిస్టమ్స్, అంబియన్స్ అండ్ స్క్రీన్స్ తో పాటుగా సౌండ్ టెస్ట్ ని కూడా చేద్దాం. దానికోసం మనం ఈస్ట్ గోదావరిలో రాయవరం అనే చిన్న గ్రామంలో ఈ హై అండ్ రాయల్ టాకీస్ ని విజిట్ చేద్దాం. ఇలాంటి థియేటర్ సిటీస్ లోనే రేర్. అలాంటిది వీళ్ళు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో కంప్లీట్ హై అండ్ ఎక్విప్మెంట్ తో ఈ థియేటర్ ని కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్ గా 2019లో రీమోడల్ చేసి సాహో సినిమాతోనే ఓపెన్ చేశారు. ఇక్కడ ఉండే సౌండ్, స్క్రీన్ అండ్ అంబియన్స్ కోసం చాలా ఊర్ల నుంచి ఇక్కడ వచ్చి సినిమా చూస్తుంటారు. ఇన్స్టాల్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి నాకు టైం ఉండదు. సో ఇప్పుడు ఫుల్ గా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను. ఇలానే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్స్ నేను చేస్తాను. దానికోసం మీరు జస్ట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇంకా ఈ రాయల్ టాకీస్ లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. 2 స్క్రీన్స్ లో కూడా సేమ్ స్క్రీన్ సైజ్, సేమ్ సీటింగ్ కెపాసిటీ, ఒకటే ప్రొజెక్టర్స్, ఇంకా ఒకటే సౌండ్ సిస్టమ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి స్క్రీన్ వెనకాల స్టేజ్ మీద 3 స్టేజెస్ ని ఇన్స్టాల్ చేశారు. ఒక్కొక్క స్టేజ్ కి 4 LF లు అంటే లో ఫ్రీక్వెన్సీ స్పీకర్స్ ని, ఒక HF ఇంకా ఒక మిడ్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. మనకి స్క్రీన్ బ్యాక్ సైడ్ నుంచి వాయిసెస్ ఇంకా సౌండ్స్ వస్తాయి కదా, అవి ఈ స్పీకర్స్ నుంచి జనరేట్ అవుతాయి. వీటినే యాక్చువల్ గా LCR స్పీకర్స్ అని కూడా అంటారు. లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ స్పీకర్స్. అండ్ దీంతో పాటు బేస్ గుద్దడానికి అంటే పవర్ఫుల్ గా బేస్ పంచ్ రావడానికి వీళ్ళు ఆల్రెడీ 8 సబ్ ఊఫర్స్ ని ఇన్స్టాల్ చేశారు. ఇంకా హాల్లో సరౌండింగ్ స్పీకర్స్ అంటే BGM, సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి రావడానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కలిపి 18 QSC స్పీకర్స్, అలాగే బ్యాక్ 4 రేర్ స్పీకర్స్ అండ్ అట్మాస్ అంటే పైన 16 స్పీకర్స్, ఇంకా 2 LFE సబ్ ఊఫర్స్ అంటే డీప్ బేస్ ఎక్స్ప్లోషన్ పంచెస్ కోసం ఈ స్పీకర్స్ అయితే ఫిక్స్ చేశారు. సీటింగ్ కెపాసిటీ అయితే 363 సీట్లు ఉంటాయి. అండ్ స్క్రీన్ అయితే గ్యాలలైట్ సిల్వర్ స్క్రీన్ ని యూస్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ గా 50x22 సైజ్ స్క్రీన్, అంటే ఇది చాలా మ్యాసివ్ స్క్రీన్ అని. ఇంకా వీళ్ళు మంచి అంబియన్స్ తో హైజీన్ క్యాంటీన్ ని మెయింటైన్ చేస్తున్నారు. టికెట్స్ అయితే ఆన్లైన్ లో బుక్ మై షో లో అవైలబుల్ ఉన్నారు. ఇంకా ఆఫ్లైన్ టికెటింగ్ కూడా ఉంది. ఈ ఆఫ్లైన్ టికెట్స్ కోసం బుక్ మై షో సాఫ్ట్వేర్ ని యూస్ చేస్తున్నారు. ఇంకా మనం ప్రొజెక్టర్ రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రొజెక్టర్ రూమ్ లో మెయిన్ గా సౌండ్ సిస్టమ్, ప్రొజెక్టర్స్, లైట్స్ ఆన్ ఆఫ్, బ్యాటరీ సిస్టమ్, డిజిటల్ సర్వర్స్, క్యూబ్ సర్వర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మూవీ ప్లే చేయడానికి ఒకదానికొకటికి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఈ థియేటర్ లో వీళ్ళు బార్కో కంపెనీ 4K ల్యాంప్ ప్రొజెక్టర్ ని ఇన్స్టాల్ చేశారు. ఈ ప్రొజెక్టర్ లో ల్యాంప్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఏసీ ఎప్పుడు కూడా ఆన్ లోనే ఉండాలి. ఈ ప్రొజెక్టర్ చాలా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. స్పెసిఫిక్ గా ఈ రాయల్ టాకీస్ లో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు 3D అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు 3 లేయర్స్ ఉండే యూనిపోలార్ అనే స్పెషల్ లెన్స్ ని యూస్ చేస్తారు. ఇది డైరెక్ట్ గా ప్రొజెక్టర్ కనెక్ట్ అయ్యి ఎలక్ట్రికల్ గా మేనేజ్ అవుతుంది. ఇంకా మూవీ ప్లే చేయడానికి క్యూబ్ డిజిటల్ సర్వర్స్ ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ కోసం డాల్బీ CP850 ప్రాసెసర్ తో పాటు QSC ప్లస్ అదర్ యాంప్లిఫైర్స్ తో స్పీకర్ ఛానల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి స్క్రీన్ అండ్ సౌండ్ అయితే మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాంటి థియేటర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.